సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? జనార్దన్. జనార్దన్ గారు, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ అంటే రెండో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఇది మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ రెండో ప్రభుత్వం వచ్చింది. మరి ఇప్పుడు వచ్చి కూడా దాదాపుగా 13 నెలలు అవుతుంది. ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉంది? అంటే పరిపాలన పరంగా అంటే ప్రజాపాలనగా కొనసాగుతుందా? 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఎలా అనిపిస్తుంది? ఏ గ్యారంటీలు అయితే అంతకేం మంచిగా ఏం లేదు. ఏం గ్యారంటీ చెప్పు, ఒక్క గ్యారంటీ చూపెట్టు. ఒక్క గ్యారంటీ కూడా కరెక్ట్ లేదు. 6 గ్యారంటీలు అన్నాడు ఆయన. 6లో ఒక్కటన్నా ఉందా? ఇప్పుడు ఈయన రోడ్ల మంత్రి అని ఉండు ఒక ఆయన ఈడ ఈ కనగాలి నుంచి ఇటు పో ఎన్ని గుంతలు ఉన్నాయో చూడు. ఆయన కాన్స్టిట్యున్సీగా ఇక చూడు అట్లా ఉంది ఆయన పరిస్థితి. అవును, మళ్ళీ ఆయన రోడ్ల మంత్రి ఆయన కాన్స్టిట్యున్సీలనే అట్లా ఉంది. ఏమన్నా అంటే అటు ఆయన ముఖ్యమంత్రి రేసులో అంటాడు. ఆయన నియోజకవర్గాల్లో రోడ్లు సరిగ్గా ఉండవు. గ్యారంటీలకు పోతే ఇక ఆ గ్యారంటీలు జనాలు కూడా మర్చిపోయారు దాదాపు. 13 నెలలు మర్చిపోయారు. ఈ 6 గ్యారంటీలు ప్రజలకు జ్ఞాపకమే లేవు. కూడా అడగాడు, ఏం చేయలేరు. అది కాదు ఇది పోగాని ఆ పరిస్థితిలో రైతుల పరిస్థితి ఎలా ఉందన్న? రైతులు ఏంది, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతుర్రు. రైతు బంధు లేదు. అసలు లేకుండా ఉంటేనే వాస్తవానికి రైతులకు కూడా అర్థమైంది. ఇచ్చినా గానీ 4-5 ఎకరాలు వనికి ఇవ్వాలి. ఈ గుట్టలకు చెట్లకు బీడ్లకు ఇస్తే ప్రయోజనం లేదు. ఇవ్వకపోవడమే మంచిది వాస్తవానికి. ఒకవేళ ఇవ్వాలి గిట్టుబాటు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉండు వాస్తవానికి సబ్సిడీ పెంచిండు ఎరువులకు. ఈ మధ్య నిన్న న్యూస్ లో చూసిన. గట్లా చేస్తే ఉత్తోడైతే కొనుక్కోడు ఎరువు, ఇంట్లో పెట్టుకోడు కొనుక్కొని రైతుకు చెప్పి అట్లాంటి పథకాలు చేయాలి. ఇంకా ఆయన కేంద్రం 10,000 చేసినట్టు 6,000 చేశారు. అది చాలా మంచి నిర్ణయం. గట్ట చేయాలి. కానీ ఈయన ఇస్తా అంటుండు. మరి ఆ 5,000, 6,000, 15,000 ఇస్తే అయిపోద్ది. ఇస్తా అంటుండు, ఇస్తలేదు. ఆ ఇచ్చినా కానీ ఒక లిమిట్ పెట్టి ఒక 5 ఎకరాలు చిన్నకారు రైతులకు ఇస్తే ప్రయోజనం. ఈ గుట్టలకు చెట్లకు బీళ్లకు కాలేజీలకు ఇచ్చిన దానికంటే అట్లాంటి ఎరువుకి ఇస్తే ఇప్పుడు రైతే కొంత ఎరువు, ఉత్తోడైతే కొనడు. ఇంట్లో పెట్టుకోవడం వాళ్ళకి సబ్సిడీ అన్నావు. ఇప్పుడు వరికి సన్న రకాలు అన్నావు. ఆ రోజు వరికి అన్నావు, ఈరోజు సన్న రకాలు నువ్వు ఇచ్చే బిల్లుకు పోతే అంతే వస్తుంది. బయట 20,000 పుట్టి అమ్ముతారు, 18,000, 20,000. ఆయన ఇచ్చేది సబ్సిడీ 500 బయటనే అమ్ముకుంటారు. అట్లా చాలా వరకు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మరి మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ఎలా ఉండబోతుంది సార్? ఇక స్థానిక సంస్థలు అంటే ఒకటి సార్, అధికార పార్టీ ఎటు ఉంటే అటు ఉంటారు చాలా వరకు. ఒకడ ఎవడన్నా బయట గెలిచినా కానీ మళ్ళీ వెనుకో ముందు బెదిరించో మభ్య పెట్టు అలాగే అట్లాంటి ఉంటారు. వ్యక్తిగతంగా ఈ భయభ్రాంతులకు గురి చేసి అల్లకపోతే పనులు కావు, ఇల్లు ఉండను. గెలిచిన వాళ్ళు ఎంతమంది చూస్తలేవు. ఏ పార్టీ గెలుస్తారే అనుకో. ఇప్పుడు ఇట్నే వాళ్ళమన్నా తేడా మీద గెలుస్తారు అనుకో, అభిమానంతో గెలిచినా కానీ మళ్ళా కొంతమంది 80% పోతుంటారు మళ్ళా పనులు కావని. ఇంకా అట్లా ఉంటుంది. సో మరి ప్రభుత్వాలతో పోల్చుకుంటే గత ప్రభుత్వం బెటరా, ఈ ప్రభుత్వం బెటరా? అదే మంచిది అనిపిస్తుంది. సో మరి ఇప్పుడు మరి ఒక అవకాశం బీజేపీ కూడా ఇవ్వమని అడుగుతున్నారు. బీజేపీకి ఇస్తే చాలా మంచిది. ఒకసారి రావాలి, అవకాశం రావాలి. వస్తే కూడా వాళ్ళది కూడా ఏంటంటే 6,000 నుంచి 10,000 పెంచారు రైతులకు, అదొక మంచి అవకాశం. వాళ్ళు ఇంకా ఫోకస్ చేస్తలేరు కానీ బీజేపీ వాళ్ళు మననే గెలిచేవాళ్ళు. అవునా? వాళ్ళు అసలు ప్రచారం తిరుగుతారు కానీ వీళ్ళు పైసలు పంచి కొంచెం పట్టు తగ్గింది. ఎట్లా పట్టు తగ్గింది. అవును, వాళ్ళు తిరిగిన తిరుగుడు మన బీజేపీ ఎంపీ సీట్ ఇక్కడ గెలవాలి. అందరికంటే ముందర ప్రచారం చేసారు. లాస్ట్ వస్తే వాళ్ళు చేతులు ఎత్తేసారు లోకల్ లీడర్. కనీసం ఊర్లలో ఉన్న కార్యకర్తలకు కూడా మందలిచ్చిన వాళ్ళు లేడు. అయ్యో, బీజేపీకి అభిమానంతో వేసిన వాళ్ళు గెలిచే సీటే తిరిగిరు. అట్లా ఊపట్టు వచ్చింది కానీ మళ్ళీ లాస్ట్ మూమెంట్ 5-6 రోజుల ముందరే ఎత్తేసారు. సో మరి ఈసారి అంటే బీజేపీకి మంచి స్థానాలు వస్తాయి ఇక్కడ లోకల్ బాడీ అంతగా ప్రతిష్టంగా అయితే లేదు బీజేపీ స్థానిక. కాకపోతే ఎంపీ సీట్ల విషయంలో ఎమ్మెల్యే అంటే అభిమానంతో కేంద్రంలో నరేంద్ర మోడీ ఉండాలి, బీజేపీ ఉండాలి అన్న అభిమానంతో వేస్తారు. కానీ స్థానిక సంస్థలలో అంతగానో పట్టు అయితే లేదు బీజేపీ. 13 నెలల్లో పెద్దగా డెవలప్ అయినట్టు కొడతలేదు. ఏంటంటే వాళ్ళు ఏదో కాలం పోతుందిలే కానీ ముందరికి డెవలప్ అయితే ఏం లేదు. ఏం డెవలప్ అని చెప్పు. మీ నియోజకవర్గం మంత్రిగా ఉన్నా కూడా డెవలప్ లేదు. మంత్రి ఉంటే అసలు మంత్రి లేనప్పుడే డెవలప్ బాగుండే. ప్రతి బజార్కు రోడ్లు వేసారు.
ఇప్పుడు రోడ్డు ఖరాబ్ అయింది, గట్టిగానే ఖరాబ్ అయింది. ఖరాబ్ అయినాయి, అసలు మెయిన్ రోడ్లే ఖరాబ్ అయినాయి. అవును. ఇక అది ఆయన వచ్చినప్పుడు లెక్క. ఈ ఇంతవరకు మంత్రి గెలిచిన కానీ ఒకనాడు కానీ ఊళ్ళకి రాదు. రాలే అసలు ఇప్పుడు గెలిచి కలిసి దాదాపు సంవత్సరం పైన అయిపోయింది, ఒక్కసారి కూడా రాలేదు. రాదు. సరేనా, థ్యాంక్ యూ.